ఓం శ్రీ దత్తగురువాయ నమః. శ్రీ గురుచరిత్ర పారాయణ పద్ధతి. శ్రీ గురుచరిత్ర పారాయణను కులమత ప్రసక్తి లేకుండా అందరూ చేసుకొనవచ్చును. ఈ చరిత్ర పారాయణ చేయదలిచిన వారు ఉదయం స్నానం చేసి ఏమీ తినకముందు దేవుని ముందు కూర్చొని దీపారాధన చేసి అగరవత్తులు వెలిగించుకొని పారాయణ చేసుకోవాలి. కాఫీ, పాలు మొదలైన ద్రవ పదార్థాలు తీసుకొనవచ్చును. ఉదయం పారాయణ చేసుకొనుటకు అవకాశం లేని వారు సాయంత్రం స్నానం చేసి పారాయణ చేసుకొనవచ్చు. ఒక పూటలో ఆ రోజు చేయవలసిన పారాయణ పూర్తి చేయడానికి వీలు పడనప్పుడు ఉదయం కొన్ని అధ్యాయాలు, సాయంత్రం మరలా స్నానం చేసి మిగిలిన అధ్యాయాలు పైన చెప్పినట్లు పూర్తి చేసుకొనవచ్చు. ఉదయం పారాయణ చేసుకొనుటకు ఏమాత్రం వీలు పడని వారు సాయంత్రం కానీ రాత్రిపూట కానీ స్నానం చేసి భోజనం చేయకముందు పారాయణ చేసుకొనవచ్చును. ఇంతకు మించి ఆహార విహారాదుల్లో ఎట్టి నియమాలు అవసరం లేదు. ఒక రోజులో గ్రంథం మొత్తం పారాయణ పూర్తి చేయదలుచుకున్న వారు పండ్లు తీసుకొనవచ్చును. పాలు వంటి ద్రవ పదార్థాలు కూడా తీసుకొనవచ్చును. సప్తాహ పారాయణం అనగా వారం లేక 7 రోజులు. పూర్తి చేయలేని వారు ద్విసప్తాహ పారాయణం 2 వారాలు కానీ, త్రిసప్తాహ పారాయణ అనగా 21 రోజులు కానీ చేసుకొనవచ్చును. అందుకు కూడా అవకాశం లేని వారు రోజుకొక అధ్యాయం చొప్పున పారాయణ చేసుకోవచ్చును. స్త్రీలు బహిష్టు సమయంలో ఈ చరిత్ర పారాయణ చేయకూడదు. సామాన్యంగా మనం పారాయణం చేసే గ్రంథం ఎవరికీ ఇవ్వకుండడం మంచిది. కొన్ని అవార్తాలు కొన్నిసార్లు పూర్తి చేసిన అయ్యాక కొద్ది దక్షిణతో పాటు ఈ గ్రంథ ప్రతి ఒక్కటి ఎవరికైనా దానం చేస్తే ముల్లోకాలలోనూ దానం చేసిన పుణ్యఫలం వస్తుంది. స్నానానికి కూడా అవకాశం లేని నాడు, ఆరోగ్యం సరిగా లేనప్పుడు కానీ ఒక శ్లోకం అనగా అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాన్ గతోపివా యస్మరేత్ పుండరీకాక్షం స బాహ్యభ్యంతర శుచి అనే శ్లోకాన్ని చెప్పుకొని తీర్థాన్ని గురుపాదోతకంగా భావించి కొంచెం తాగి కొంచెం శిరస్సును చల్లుకొని పారాయణ చేయవచ్చు. హృదయ కమలంలో ఉన్న చైతన్యమే తన నేత్రముగా గల భగవంతుని స్మరిస్తే ఎట్టి స్థితుల్లో ఉన్నవారైనా బాహ్యాభ్యంతరములు యందు శుచి అవుతారు అని శ్లోకానికి అర్థం. స్వయంగా పారాయణ చేయలేని వారు శ్రీగురు చరిత్ర శ్రవణం చేసినా అదే ఫలితం ఉంటుందని శ్రీగురుడు చెప్పాడు. పారాయణ చేయడానికి వీలుగాని సమయంలో దత్త అని కానీ, శ్రీదత్త, జయదత్త అన్న నామం కానీ సప్తాహము చేయవచ్చు. ప్రతిరోజు నిత్య పారాయణం అయిన తర్వాత దత్త స్తోత్రాలలో అనసూయాత్రి సంభూతో దత్తాత్రేయో దిగంబర స్మర్తృగామీ స్వభాక్తానాముదర్థ భవసంకటాత్ అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే కష్టాలు తొలగుతాయి. జీవయామాస భర్తారాం మృతం సత్యాహి మృత్యోః మృత్యుంజయ సయోగీంద్ర సౌభాగ్యం మీం ప్రయచ్చతు అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే సౌభాగ్యం వృద్ధి చెందుతుంది. దూరీకృత్య పిశాచార్థిం జీవాయిత్వం మృతం సుతం యో భూయిదభీష్టతః పాతు సనః సంతాన వృద్ధికృత్ అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే సంతానాన్ని ప్రసాదిస్తుంది. దరిద్ర విప్రగేహేయ శాకాంభుక్తోం శ్రియం దదౌ శ్రీ దత్తదేవ దారిద్ర్యాత్ శ్రీపదోపతు అన్న శ్లోకం యథాశక్తి జపం చేస్తే దారిద్ర్యాన్ని తొలగించి సంపదనిస్తుంది.